తెలంగాణలో అంగన్వాడీలు స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్. అంగన్వాడీలు మరింత బలోపేతం చేయబోతున్న రేవంత్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం లోపం, రక్తహీనతలో రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఇక్కడ తెలిసిందని, అంటే మనకి చైల్డ్ ఎస్కి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఇది ఆందోళన కలిగిస్తూ ఉంది. అందువల్ల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరిచి ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఉన్నారో వారందరికీ కూడా పౌష్టికాహారం పెంచాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా లేదా పక్కగా అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి రేవంత్ గారు అయితే తెలియజేశారు. సో దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు బయోమెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటే కూడా వేస్ట్గా పోకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కరెక్ట్గా అందాలని చెప్పేసి నేనైతే చెప్పాను. అందుకే సీసీ కెమెరాలు పెట్టడంతో ఎక్కడ కూడా వేస్ట్గా అయితే పోదని, అందువల్ల అన్నీ కూడా అందరికీ కూడా అందుతాయని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద ఏది ఏమైనా ఒక్క సరుకులు కూడా వేస్ట్ అవ్వకుండా అంగన్వాడీలోని ఉన్న వారందరికీ కూడా కరెక్ట్గా అయితే అందుతాయి. అప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.